ఇప్పుడు హ్యాపీ కౌచ్ మీద కూర్చొని ముచ్చడించుకుందాం ప్లీజ్. తింటాను బాబీ. బాబు డైరెక్టర్ అవ్వడంతోనే ఇండస్ట్రీలో టాప్ రన్నింగ్ హీరోయిన్స్తో చేసావమ్మా. ఇప్పుడు నువ్వు చేసిన హీరోల పేర్లు చెప్పగానే ఇప్పుడు వాళ్ళ గురించి ఒక్క ముక్కలో నీ ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా. డన్. నీ బయోపిక్ లాగా లెంత్ వద్దమ్మా. సుబ్బారావు గారు ఫస్ట్. నాకు రవితేజ గారి గాడ్ ఫాదర్ లాగా బాబు. సో రైటర్గా స్ట్రగ్లింగ్ ఉన్న నన్ను అలా ల్యాడర్ వేసి ఒక నిచ్చనిచ్చి అలా చేయి పట్టుకొని నన్ను పైకి లాగి దర్శకుల లిస్ట్లో నన్ను నిలబెట్టిన ఒక గొప్ప మనసున్న వ్యక్తి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్ గారి గురించి ఒకే మాట చెప్పాలంటే సొసైటీ కోసం అన్ని కంఫర్ట్స్ వదిలేసి ఫైట్ చేస్తున్న ఒక గొప్ప యోధుడు. సో ఆయనతో రెండో సినిమా చేయటం నిజంగానే చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ మా వాళ్ళు వెంకటేష్ గారు వచ్చి బాబు కంప్లీట్గా ఫ్యామిలీ మ్యాన్ అనమాట. సోల్ఫుల్, అంటే ఎప్పుడు కలిసినా సరే కుటుంబంతో ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా నడుచుకోవాలి, లైఫ్ ఎంత డిసిప్లిన్గా ఉండాలో ఆయన్ని దగ్గర నుంచి చూసి నేను ఆదర్శ మానవుడు. ఆదర్శం అంతే బాబు. అలానే చైతూ వచ్చి అంటే ఒక గొప్ప స్టార్డమ్ నుంచి వచ్చినా సరే, గొప్ప ఫాదర్, గొప్ప మేనమామ, ఇంతమంది ఉన్నా సరే ఒక డౌన్ టు ఎర్త్ ఉంటూ పక్కింటి అబ్బాయిలాగా ఉండే మంచి కుర్రోడు బాబు. నెక్స్ట్ ఐడియా బ్రదర్. హైదరాబాద్ వచ్చిన తర్వాత చిరంజీవి గారితో ఫోటో దిగిన ఆ క్షణం ఇప్పటికీ నేను మర్చిపోలేను. అలానే వాల్తెరి వీరయ్య ఫస్ట్ డే ఆయనకి రోల్ కెమెరా యాక్షన్ చెప్పిన మూమెంట్ లైఫ్లో మర్చిపోలేను. చిరంజీవి గారితో వాల్తెరి వీరయ్య లాంటి ఒక గొప్ప సినిమా తీసిన అనుభూతి నా లైఫ్ లాంగ్ ఉంటుంది.